పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి రోజున ప్రారంభించిన దీపం 2.0 పథకం కింద దాదాపు 180 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ నిధుల్ని విడుదల చేసినట్టుగా ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి డాష్ బోర్డు డేటాను కూడా విడుదల చేసింది. దీపావళి పండుగ రోజునే ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సప్లై చేసేటువంటి పథకమే దీపం 2.0. దీనికి సంబంధించి గత 18 రోజులుగా ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చినటువంటి రిక్వెస్ట్లు దాదాపు 42 లక్షల గ్యాస్ సిలిండర్ల విజ్ఞప్తులు ఉంటే అందులో 33 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు సప్లై చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి అంటే గ్యాస్ సిలిండర్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి బెనిఫిషియరీ మొత్తాన్ని ఆ లబ్ధిని దాదాపు 182 కోట్ల రూపాయలని విడుదల చేసినట్టుగా ప్రకటించింది. ఒకసారి డాష్ బోర్డులో ఉన్నటువంటి వివరాలను చూద్దాం. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ చూస్తే కనుక మొత్తం 42,43,234 రిక్వెస్ట్లు వచ్చినాయి. ఓవరాల్గా ఈ రిక్వెస్ట్లకు సంబంధించినటువంటి డేటా పరంగా మనం చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని దాదాపుగా అంటే 75% పైగా ఆనర్ చేసినట్టుగా క్లారిటీ ఉంది. ఇంకా సప్లై చేయాల్సిన అంటే ఒకే రోజు కాదు, రిక్వెస్ట్ పెట్టిన తర్వాత సప్లై ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి సిలిండర్ ఇంటికి చేరుతుందో 48 గంటల లోపు ఈ పేమెంట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తుంది. కండిషన్ అది. ఆ ప్రకారం చూస్తే మొత్తం 42,43,234 రిక్వెస్ట్లు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు వస్తే అందులో 33,44,360 సక్సెస్ఫుల్గా డెలివరీ అయినటువంటివి. వాటి పేమెంట్కి సంబంధించి అంటే సబ్సిడీ రిలీజ్ చేసినటువంటివి కనుక చూస్తే కనుక ఇందులో 28,86,123 లబ్ధిదారుల అకౌంట్స్ ఉన్నాయి. ఇది సబ్సిడీ క్రెడిట్ అయినవి. ఇందులో 22,98,465 ఉన్నాయి. ఇది మొత్తం ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డేటా ఇది. సో లబ్ధిదారుల సంఖ్యను బట్టి చూస్తే మొత్తంగా ఇది టోటల్ బెనిఫిషరీస్కి సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ ఎంత డిస్బర్స్ అయింది అనేది ఒకసారి మనం చూస్తే కనుక ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సబ్సిడీ అమౌంట్ 229,61,92,102 రూపాయలని మొత్తం ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే దాదాపు 230 కోట్ల రూపాయల నిధుల్ని ఈ కేవలం దీపం 2.0 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఇవి లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళినటువంటి సబ్సిడీ మొత్తాలు చూస్తే కనుక 182 కోట్ల రూపాయల 59,71,813 రూపాయలు. అంటే మొత్తం 79% లబ్ధిదారుల అకౌంట్లకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ని ఇచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సబ్సిడీ ఫెయిల్ అయినటువంటి అకౌంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో 2,758 అకౌంట్ వరకు సబ్సిడీ ఫెయిల్ అయినట్టుగా ఉన్నాయి. సబ్సిడీ ఫెయిల్ అయినటువంటి అమౌంట్ చూస్తే 21,78,815 రూపాయలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా కేవలం ఒక నెల రోజులు, ఇంకా నెల రోజులు కూడా కంప్లీట్ కాల, 20 రోజుల్లోనే దాదాపు 230 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 పథకం అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి కేటాయించింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి హామీగా కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి హామీ ఇది. ముఖ్యంగా జనసేన, టీడీపీ బాధ్యత తీసుకుని ఇచ్చినటువంటి హామీ అయిన నేపథ్యంలో దీన్ని అమలు చేసే బాధ్యతను కూడా ఇరు పార్టీల నేతలు కీలకంగా తీసుకున్నారు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పథకాన్ని అధికారికంగా దీపావళి పండుగ ముందు రోజే రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు, అలానే ఆ బెనిఫిషరీస్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్, వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా ఇది. కేవలం 20 రోజుల్లోనే, దాదాపు 20 రోజుల లెక్క తీసుకుంటే కనుక 230 కోట్ల రూపాయలని ఈ పథకానికి ప్రభుత్వం వెచ్చించింది. అంటే నెలకి ఎంత అవుతుంది అనేటువంటి ఒక అంచనా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాత పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం దీపం 2.0 పథకం కింద సప్లై చేస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని ముఖ్యంగా లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని దిగువ మధ్యతరగతి వర్గాలకి, పేద వర్గాలకి ఇది చాలా ముఖ్యమైనటువంటి పథకంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో ఈ ఫెయిల్యూర్స్కి సంబంధించి అంటే సబ్సిడీ వేసేటువంటి క్రమంలో అకౌంట్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నటువంటి వాటిని కూడా 1%, బిలో 1%లో ఆ ఫెయిల్యూర్ జరుగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపైన సివిల్ సప్లైస్ శాఖ ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేస్తుంది. ఈ ఫెయిల్యూర్స్ కూడా రాకుండా 100% డిస్బర్స్మెంట్ వచ్చే విధంగా
ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేటువంటి మాటని అసెంబ్లీలో ఈరోజు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.